హాయ్ ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్ చూడండి. 24th May 2020 కరెంట్ అఫైర్స్ అండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి. పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అందుతాయి. ఓకేనా guys, today's first one చూడండి. Recently World Bank announced $160 billion help to 100 developing countries. What is the motto of World Bank? వరల్డ్ బ్యాంక్ యొక్క మోటో ఏమిటి? వరల్డ్ యొక్క మోటో ఏమిటంటే వర్కింగ్ ఫర్ ద వరల్డ్ ఫ్రీ ఆఫ్ పావర్టీ. వర్కింగ్ ఫర్ ద వరల్డ్ ఫ్రీ ఆఫ్ పావర్టీ అండి. ఓకేనా. వరల్డ్ బ్యాంక్ అనేది మన అనౌన్స్ చేసింది 100 డెవలపింగ్ కంట్రీస్కి $160 బిలియన్ ఇవ్వడానికి అనౌన్స్ చేసిందండి. ఓకేనా. మన వరల్డ్ బ్యాంక్ $160 బిలియన్ 100 డెవలప్మెంట్ కంట్రీస్కి ఇవ్వడానికి ఒక సైన్ చేసుకుంది, ఇవ్వడానికి ఇస్తానని అనౌన్స్ కూడా చేసింది. ఓకే. అండ్ సెకండ్ వన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే బిఆర్ శర్మ అండి. బిఆర్ శర్మ. చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి చైర్మన్ యూపీఎస్సీ అదే జమ్మూ అండ్ కాశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అవ్వచ్చు, హైకోర్టు జడ్జి అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యూనియన్ టెరిటరీగా పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఫస్ట్ పర్సన్స్ కాబట్టి మనకి ఇంపార్టెంట్, కొంచెం గుర్తుంచుకోవాలండి. ఓకేనా. దెన్ థర్డ్ వన్ చూడండి. ఇండియా హ్యాస్ బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ పీపీఈ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. చైనా తర్వాత మన ఇండియా అనేది పీపీఈలు తయారు చేయడంలో మన ఇండియా వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా. ఇండియా ఈజ్ ప్రొడ్యూసింగ్ 2,06,000 కిట్స్ పర్ డే అండి. ఒక రోజుకి మన ఇండియా 2,06,000 కిట్స్ అనేవి రెడీ చేయడం జరుగుతుంది, పీపీఈస్. ఓకేనా. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి. ద ఐసీఎంఆర్ హ్యాస్ రిసీవ్డ్ ఇట్స్ అడ్వైజరీ ఆన్ ద యూజ్ ఆఫ్ hydroxychloroquine. Now it is only given on the ప్రిస్క్రిప్షన్ అండ్ యాజ్ పర్ న్యూ రూల్స్ అండి. చూడండి, ఇది అనేది ఐసీఎంఆర్ ఏమి అడ్వైజరీ చేసిందంటే ఎవరికి ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉంది కదా, ఆ డ్రగ్ అనేది ఎవరికి ఇవ్వాలని చెప్పిందంటే ఎవరైతే ప్రిస్క్రిప్షన్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వమని చెప్పి కొత్త రూల్ని చెప్పడం జరిగిందండి. ఓకేనా. ఇట్ హ్యాస్ బీ ప్రిస్క్రిప్షన్ టు ఆస్మోస్పోలిక్ హెల్త్ కేర్ వర్కర్స్ అండి, అలాగే ఆస్మోస్పెటిక్ ఫోర్టైన్ వర్కర్స్ అండ్ పారామిలిటరీ అండ్ అదర్ పర్సనల్స్ అండి. వీళ్ళకి ఇవ్వమని చెప్పి అడ్వైజ్ చేయడం జరిగిందండి ఐసీఎంఆర్. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి. రీసెంట్లీ WHO అండ్ IOC ప్రెసిడెంట్ సైన్స్ MOU టు మేక్ పాలసీ టు స్ట్రెంత్ సపోర్ట్ ఆన్ నాన్ కమ్యూనిటబుల్ డిసీజ్ ప్రివెన్షన్ త్రూ స్పోర్ట్స్ అండి. మన స్పోర్ట్స్కి నాన్ కమ్యూనిబుల్ డిసీజ్ని ప్రివెన్షన్ కోసం WHO అండ్ IOC MOU మీద సైన్ చేసుకోవడం జరిగిందండి. ప్రెసిడెంట్ ఎవరు IOCకి అని అడిగారండి. ఎవరంటే థామస్ బాచ్ అండి. థామస్ బాచ్. ఓకే. సిక్స్త్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్ ఇట్స్ 100% క్రికెట్ లీడింగ్ ద గేమ్ వెబినార్ సిరీస్ బ్రింగింగ్ ఆల్ వరల్డ్ లీడర్స్ టుగెదర్ టు సెలబ్రేట్ ఉమెన్స్ క్రికెట్ అండి. చూడండి, మన ఎవరు 100% క్రికెట్ లీడింగ్ ద గేమ్ అనే ఒక వెబ్ సిరీస్ని ఎవరు లాంచ్ చేశారు? దీని యొక్క వరల్డ్ లీడర్ టుగెదర్ సెలబ్రేట్ ఉమెన్స్ క్రికెట్ అండి. దీన్ని ఉమెన్స్ క్రికెట్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎవరు చేశారంటే ICC అండి. ఎవరన్నా లాంచ్ చేశారు? ICC. ఓకే. సెవెంత్ వన్ చూడండి. కర్మయోగి యోధ గ్రాత్ ఈజ్ డెడికేటెడ్ టు విచ్ ఇండియన్ పర్సనాలిటీ. ఏ ఇండియన్ పర్సనాలిటీకి కర్మయోగా గ్రాత్ అనే ఒక బుక్ని డెడికేట్ చేశారు? ఎవరంటే మన PM నరేంద్ర మోడీ గారికి చేశారు. ఇది డెడికేట్ చేయడం జరిగింది. ఓకే. guys, ఆయుష్ భారత్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్ అండి. ఆయుష్ భారత్ స్కీమ్ అనేది ఏ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది అని అడిగారండి. ఏ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది అంటే 2018లో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. ఆయుష్
భారత్ స్కీమ్ అనేది 2018లో లాంచ్ చేశారు. ఓకే గైస్, అండ్ దెన్ 9th వన్ చూడండి. యుఎస్ హ్యాస్ డిసైడెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ఓపెన్ స్కైస్ ట్రీటింగ్ బ్లేమింగ్ రష్యా ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్స్ అండి. మన యుఎస్ ఉంది కదా, యునైటెడ్ స్టేట్స్ ఏం చేసిందంటే యుఎస్తో విత్డ్రా అవ్వడం కోసం అనేది ఫిక్స్ అయిపోయింది. ఓపెన్ స్కైస్ ట్రీటింగ్ బ్లేమింగ్ కోసం వీళ్ళు విత్డ్రా అయ్యారండి. అది దేనికి సంబంధించిందంటే ప్రోటోకాల్కి సంబంధించింది. ఓకేనా. ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ 2002 అండ్ ఫార్మ్డ్ బై 35 మెంబర్స్ కంట్రీస్ ఆన్ ఇట్స్ ఏరియల్ సర్వేలెన్స్ సిస్టమ్ ఫర్ ఇట్స్ పార్టిసిపెంట్స్ అండి. ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో ఏరియల్ సర్వీస్ సిస్టమ్ కోసం వాళ్ళు ఇందులో ఉన్నారండి. దీనికి సైన్ చేసింది ఎప్పుడంటే 2002లో సైన్ చేయడం జరిగింది. ఇందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే 35 మెంబర్స్ అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇందులో ఎంతమంది అండి 35 మెంబర్స్ వరకు ఉండడం జరుగుతుంది. దెన్ 10th వన్ చూడండి. ఫ్లిప్కార్ట్ యాజ్ పార్ట్నర్షిప్ విత్ డాష్ ఫర్ డిజిటల్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ టు కన్జ్యూమర్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ అండి. మన ఫ్లిప్కార్ట్ అనేది ఎవరితో పార్ట్నర్షిప్ అవ్వడం జరిగింది, అది దేనికోసం పార్ట్నర్షిప్ అంటే డిజిటల్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీస్ కోసం ఏ కంపెనీతో ఇది అవ్వడం జరిగిందండి. ఏ కంపెనీతో అంటే బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలవడం జరిగిందండి. ఓకేనా. బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సిఇఓ ఎవరంటే కళ్యాణ్ కృష్ణన్ మూర్తి అండి. కళ్యాణ్ కృష్ణన్ మూర్తి. ఓకేనా. ఫ్లిప్కార్ట్ యొక్క సిఇఓ ఎవరు? కళ్యాణ్ కృష్ణన్ మూర్తి. ఓకే. 11th వన్ చూడండి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ మిడ్ నైట్స్ చిల్డ్రన్స్ అండి. మిడ్ నైట్స్ చిల్డ్రన్స్ ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరు? ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరంటే సల్మాన్ రుషిదయ్ అండి. సల్మాన్ రుషిదయ్ ఇతను. ఓకేనా. 12th వన్ చూడండి. రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్సెస్ టు aimed GRF to ensure the goods and service values less than dash crores must be sourced ఫ్రమ్ డొమెస్టిక్ ఫార్మ్స్ అండి. మన డొమెస్టిక్ ఫార్మ్స్ కోసం మన ఇండియా అనేది జిఆర్ఎఫ్తో కలిసి గూడ్స్ అండ్ సర్వీస్ వాల్యూ లెస్ని ఎన్ని క్రోస్ని లెస్ చేయాలని చెప్పేసి చేసిందండి. ఎన్ని క్రోస్ అంటే 200 crores అండి. ఎన్ని క్రోస్ అండి? 200 crores వరకు. ఓకేనా. GRF అంటే మీన్స్ ఏంటంటే జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ అండి. జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ అండి. ఓకే. 13th వన్ చూడండి. హూ ఈజ్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ టు స్కోర్ డబుల్ హండ్రెడ్స్ ఇన్ 4 కాన్స్టిక్యూటివ్ సిరీస్ అండి. ఎవరు మన ఫస్ట్ ప్రపంచంలో ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు డబుల్ హండ్రెడ్స్ అనేవి 4 times అంటే కాన్స్టిక్యూటివ్ సిరీస్ కన్సిక్యూటివ్ సిరీసెస్లో ఎవరు డబుల్ హండ్రెడ్స్ని చేశారు? 4 డబుల్ హండ్రెడ్స్ ఎవరంటే విరాట్ కోహ్లీ అండి. ఎవరండి? విరాట్ కోహ్లీ. ఓకే. ఈరోజు లాస్ట్ వన్ చూడండి. 14th వన్. హెచ్ఆర్డి మినిస్టర్ లాంచ్డ్ 3 హ్యాండ్ బుక్స్ అండి. హెచ్ఆర్డి మినిస్టరు 3 హ్యాండ్ బుక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. చూడండి అందులో 3 బుక్స్లో ఫస్ట్ వన్ యూనియన్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ released through video conferencing 3 handbooks prepared by the Central Board of Secondary Education on measures taken by the board to adopt value-based global స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ న్యూఢిల్లీ అండి. మన హెచ్ఆర్డి యూనియన్ మినిస్టర్ గారు రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ అనే అతను 3 బుక్స్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు ప్రిపేర్ చేశారంటే ఈ 3 బుక్స్ సిబిఎస్ఈ అండి. సిబిఎస్ఈ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్ని ఎందుకు రిలీజ్ చేశారంటే బోర్డ్ టు అడాప్ట్ వాల్యూ బేస్డ్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం అండి. ఓకేనా. ద యూనియన్ మినిస్టర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద హ్యాండ్ బుక్ Cyber Safety, a book of students of secondary and senior secondary schools, is prepared to create awareness about cyber security among the students from class 9th to 12th.
He said that the booklet will be a perfect guide for teenagers who use internet and other digital platform frequency may face variety of security risks. And ఎవరైతే మనకి 9th నుంచి 12th వరకు ఉన్నారో వాళ్ళు ఎలా మొబైల్ ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏం చేయాలి, అంటే సైబర్స్ గురించి ఎలా అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ బుక్స్లో ఉంటుంది. ఆ బుక్స్ అనేది వీళ్ళకి ఇందులో పెట్టడం జరుగుతుందండి. 9th నుంచి 12th వరకు పెట్టడం జరిగింది. ఓకేనా. శ్రీ Pokhriyal further informed that through the booklet in Pursuit of Excellence, a handbook for principals, the principals of schools will be made aware of the board's system and other useful information. It will ensure better condition between schools and CBSE administration. He added that the third booklet is 21st century skills, a handbook through which CBSE will make every aware of 21st century skills and motivate them to use them in their daily life. అండి ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉన్నారో ప్రతి ఒక్క స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా ఒక హ్యాండ్ బుక్ని మన రమేష్ పోఖ్రియాల్ గారు రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ బుక్స్ నేమ్ ఏంటంటే ఇన్ పర్షియత్ ఆఫ్ ఎక్సలెన్సీ. ఈ బుక్స్లో ఏమైతే ఉన్నాయంటే 21st సెంచరీకి చెందిన స్కిల్స్ ఆ హ్యాండ్ బుక్ అనేది ఉందండి. అది ఎవరికి ఇస్తారంటే ప్రిన్సిపల్స్కి ఇవ్వడం జరుగుతుంది. 21st సెంచరీలో స్కిల్స్, మోటివేటివ్స్ ఇలాంటివన్నీ అంటే ఎలా చేయాలి, ఎలా ఉండాలి, వాట్ ఈజ్ వాట్ అని టోటల్ డిసిషన్ అనేది ఉండడం జరుగుతుంది ఈ హ్యాండ్ బుక్స్లో. ఓకేనా. మనకి ఏంటంటే ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే మన ఎథిక్స్ అనేవి తగ్గిపోతున్నాయండి. సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోతుంది. సో అందువలన వీటిని కరెక్ట్ రూల్స్లో పెట్టడం కోసం ఇలాంటి బుక్స్ని లాంచ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు మన మొబైల్స్ యూజింగ్లో మినిమం 40% అనేది ఇంటర్నెట్ యూజింగ్ అనేది 1 to 10 and 1 to 15 years వాళ్ళే యూజ్ చేస్తున్నారని ఒక రిపోర్ట్స్లో వచ్చింది. సో అందువల్లనే మన సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఇలాంటివన్నీ లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి ఇది సైబర్ గురించి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఇది కొంచెం చూడండి. ఓకేనా. Thank you for watching my channel and subscribe please. Don't forget.